జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకసారి గట్టిగా అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ శాసనసభ్యులు హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్గా పెద్దలు కేసీఆర్ గారు నియమించిన అన్న, ఇప్పటిదాకా ఉత్తేజపూరితంగా ప్రసంగించిన పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు, ఖైరతాబాద్ నియోజకవర్గానికి సుపరిచితులు, ఖైరతాబాద్ నియోజకవర్గానికి మెంబర్షిప్ మరియు ఎస్ఐఆర్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు, గౌరవనీయులు సోదరులు కోరుట్ల ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారు, గౌరవనీయులు సోదరులు గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, తమ్ముడు 2014 నుంచి మరి ఆ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆ రోజు పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా ఉద్యమంలో కూడా క్రియాశీలంగా పనిచేసిన తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు TUFIDC మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ విప్లవ్ గారు, గౌరవనీయులు మా మాజీ కార్పొరేటర్లు సోదరిమణి మన హేమలత బాబు యాదవ్ గారు, సోదరుడు ఇప్పుడు మాజీ కార్పొరేటర్ అన్నదేమో మీరు మొన్ననే అయినారు కదా, తాజా మాజీ కార్పొరేటర్ తమ్ముడు వెంకటేష్ గారు, అట్లాగే మాజీ కార్పొరేటర్ తమ్ముడు మహేష్ యాదవ్ గారు. అర్థమైంది మొత్తం అర్థమైంది. అట్లాగే మా సోదరి ఉద్యమ బిడ్డ, మొదటి నుంచి సోమాజిగూడలో పంజగుట్టలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి హైదరాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్గా పనిచేసిన మా సోదరి శ్రీమతి ప్రసన్న గారు, అట్లాగే సోదరులు శ్రీనివాస్ నాయుడు గారు మన వెంకటేశ్వర కాలనీ, అట్లాగే గతంలో టీడీపీ పార్టీలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా కూడా వారు ఉన్నారు. సోదరులు ఉద్యమకారులు, మరి పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న మా రామచంద్ర అన్నకు, తమ్ముడు విజయ్కి, అహ్మద్కి, జరా సబ్లో గుట్కి సలాంతో కర్లో యార్, నరసింహకు, జలాల్ భాయ్కి, అట్లాగే మా సారంగపాణికి, సారంగపాణి ఆడున్నాడు రాలేదా ఇంకొకన్నాడా, ఆంజనేయులు గారికి, నాగరాజుకు, వెంకీకి, ఆనంద్కి, ఉమాకి, జ్యోతికి, మారెమ్మకి, మేఘనాకి, గజ్జల ఆనంద్కి, మధుకర్ యాదవ్కి, మా తమ్ముడు మధుకర్ యాదవ్ ఇక్కడ, మధుకర్ యాదవ్కి, శ్రీనివాస్ యాదవ్ గారికి, డాక్టర్ రాజు గారికి, బీఆర్ఎస్వి సోదరులందరికీ, ఇక నేను ఎవరో పేర్లు చెప్పలేదు, వాళ్ళందరూ మనసులో తిట్టుకొని బయటకు తిట్టకూరి జరా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న నరసింహన్న పేరు చెప్పిన విష్ణన్న కూసో నీకు దండం పెడతా, కూర్చోరా బాయ్ కూర్చో. మా విష్ణన్నకు కూడా ప్రత్యేక నమస్కారం, గట్టిగా సపట్లు కొట్టురు బాయ్ విష్ణన్న. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది ఎట్లాంటి కాలం అంటే, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ అన్న చాలా విషయాలు చాలా వివరంగా చెప్పిండు. ఇది ఎటువంటి టైం అంటే, ఇవాళ రేపు మన పిల్లగాళ్ళు ఎంత హుషారైపోయినంటే, గిడ కూర్చోరు ఆదరాబాయ్ కాడ నిలబడేది, గిడ కూర్చోరు, ఎందుకంత అవస్థ పడుతారు, ఎన్నుకున్న వాళ్ళు గండ్ల పడేది మీతో బాధ, ఇటు కూర్చోరు, కొంతమంది వచ్చి కూర్చోరు సపరేక ఇటు కూర్చో. ఇది ఎటువంటి కాలం అంటే, ఇవాళ రేపు ఏదైనా సినిమాది ట్రైలర్ రిలీజ్ కాగానే మన వాళ్ళు చెప్పేస్తారు పిల్లలు హిట్టా ఫట్టా అని, సినిమా ఇట్లా టీజర్ రిలీజ్ కాగానే చెప్తారు మన పుట్టగాళ్ళు అంత హుషారున్నారు. మరి సినిమా ట్రైలర్ చూడంగానే చెప్పేంత సత్తా ఉన్న తెలివితేటలున్న తెలంగాణకు మరి ఇంటర్వెల్ అయిపోయాయి రేవంత్ రెడ్డిది. 50% టైం అయిపోయిందా లేదా, ఇంటర్వెల్ ఒడిసిపోయింది సినిమాకు. ఇక శుభం కార్డు ఒకటే పడేది ఉన్నది, ఎలగొట్టేది ఉన్నది, అంతే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. 50% టైం అయిపోయింది, డిజాస్టర్. సింపుల్గా ఒకటే మాటలు చెప్పాలంటే, హైదరాబాదులో కొత్తగా ఒక్క ఇటుక కట్టలేదు, ఒక ఇల్లు పెట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కానీ ఎన్ని వడగొట్టిండు, కొన్ని వందల వేల ఇండ్లు మాత్రం హైడ్రా పేరు మీద ఇష్టం వచ్చినట్టు, శనివారం వచ్చింది ఆదివారం వచ్చిందంటే గరీబుల కొంపల మీద వడుడు, ఎక్కడికక్కడ ఇండ్లు గులగొట్టి దరిద్ర పేరు సంపాదించుకున్నాడు. ఇది ఒక్కటే చెప్పచ్చు, అన్నం ఉడికిందా లేదా అని చెప్పేందుకు మొత్తం కుండంతా ముట్టే అవసరం లేదు, కుండ లోపల చేయి పెట్టే అవసరం లేదు, చిన్న మెతుకు ముట్టుకుంటే చాలు ఉడికిందా లేదా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవల మనిషి అని చెప్పేందుకు గదొక్క ఉదాహరణ చాలు. అదే కేసీఆర్ గారు 2,50,000 మందికి గరీబోళ్ళకు తెలిసో తెలియకనో గవర్నమెంట్ జాగాలలో ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి
జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలు ఇచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు హైదరాబాద్లో. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000 చొప్పున ఆల్రెడీ ఇచ్చినాం. ఇంకొక 1000 ఇప్పుడు వీళ్ళు ఇస్తూ ఉన్నారు. మనం మొత్తం తయారు చేసి పెడితే వీళ్ళు ఆఖరికి సున్నం వేసి దానికి మేమే ఇచ్చినామని చెప్పుకునే బాపతోళ్ళు వీళ్ళు. పప్పు అంతా ఉడికినాక ఉప్పేసి మేమే కట్టినామని చెప్పుకుంటూ వీళ్ళు. నేను ఒకటే మాట ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను మా అన్నదమ్ములను ఒకటే అడుగుతున్నా. आप सब लोग एक बात सोच के बोलो मेरे को, 50% टाइम हो गया इनका, 50% టైం ఒడిచిపోయింది రేవంత్ రెడ్డిది. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు యాద్ చేసుకొని చెప్పండి ఏమేం మాటలు చెప్పిండు పెద్ద మనుషులు ముసలోళ్ళందరికీ, ఒంటరి మహిళలకు. కేసీఆర్ సార్ 2,000 ఇస్తే ఈయన ఎంత ఇస్తా అన్నాడు? 4,000 ఇస్తా అన్నాడు. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. నెలకు 4,000 చొప్పున ఎంత అవుతుంది? 48,000 ఇవ్వాలి. 48,000 అంటే లెక్క కష్టం అవుతుంది. 50 అనుకుందాం. 50 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. 5 ఏళ్ళకి 1,50,000, 2,50,000. నాకే లెక్కలు రావంటే మీకు అంతకంటే రావే మరి అయ్యా. నాకే లెక్కలు రావు, మీకు అంతకంటే వస్తలేవు. అక్కడ మన ఆడబిడ్డలు సిగ్గుపడతారు. ఈ లెక్కన లెక్కలు కడితే సంసారం చేసినట్టే మీరు. 50,000 సంవత్సరానికి, 5 ఏళ్ళకు 2,50,000 ఇవ్వాలి. మరి 50% టైం అయిపోయింది. ఇప్పటికి ఎంత రావాలి మనకు? అరే మీకు లెక్కలు వచ్చేటట్లు లేవు చక్కగా. 1,25,000 రూపాయలు రావాలి ఒక్కొక్క పెద్ద మనిషికి. వచ్చినాయా మరి? ఒక్కళ్ళకన్నా వచ్చినాయా ఈ రాష్ట్రంలో? రాలే. మన పిల్లలకి ఏం చెప్పిండు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొడితే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా లేదా? రాహుల్ గాంధీ అశోక్ నగర్లో వచ్చి ఛాయ్ తాగుకుంటా పోజులు కొట్టుకుంటా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులను పిలుచుకొని చెప్పిండు కదా 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇప్పటివరకు 4,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఇంకొక మాట చెప్పిండు, ఉద్యోగం లేని పిల్లగాళ్ళందరికీ నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మరి సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? 4,000 నెలకు చొప్పున. మీరు బాగా డల్ ఉన్నారు లెక్కలలో. 50,000, 48,000 రౌండ్ చేస్తే 50,000. 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? 2,50,000. మరి సగం టైం అయింది. ఎంత ఇవ్వాలి ఇప్పటికీ? ఒక్కనికన్నా ఇచ్చిండా? ఇక మా ఆడబిడ్డలకు వాగ్దానం చేసిండు. అత్తకు 4,000, కోడలకు 4,000, కోడలకు 2,500. మరి 2,500 నెలకంటే 12 నెలలకు ఎంత అవుతుంది? మీరు బాగా డల్లున్నారా మ్యాథ్స్లో? వీళ్ళందరినీ అన్న లెక్కల పంతులు పెట్టి సిన్న లాభం లేదు వీళ్ళతో. అరే 30,000 రా అయ్యా, 2,500 ఇంటూ 12 అంటే 30,000. హైదరాబాద్ వాళ్ళు నేను తేజ్ ఉన్నారు అనుకున్నాను, ఇది డల్ ఉంటారు అనుకోలే. 30,000 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. ఇప్పటికి ఎంత రావాలి? 75,000 రావాలి. వచ్చినాయి ఎవరికైనా 75,000? నేను ఇవ్వాలి. అందుకే ఖైరతాబాద్ నియోజకవర్గం మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెల సమక్షంలో చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయరా భయ్, నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి. చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1,000,000 మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. నీ బాధ ఏంది? ఆయన బాధల్లో మన పదవులు కావాలనే కదా, మనం ఉండద్దు రాజకీయంలో, మనం పక్కకోవాలనే కదా. నువ్వు 1,000,000 మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు ఒక్కొక్కలకు 1,50,000 చెప్పున మొత్తం అందరికీ ఆడబిడ్డలకు నేను రాజీనామా చేస్తా. అట్లాగే మా తమ్ముళ్ళకి చెప్పినావు కదా 4,000 రూపాయలు ఇస్తా నిరుద్యోగ భృతి అని. పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు మొత్తం కలిపి 4,000 చొప్పున 40 లక్షల మంది మా తమ్ముళ్లకు, చెల్లెలకి తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే, మోచేతికి బెల్లం పెట్టిండు, ఆగం చేసిండు, పోయి కుర్చీలో కూర్చున్నాడు. హైదరాబాదులో, ఖైరతాబాదులో మీరు నమ్మలే హైదరాబాద్లో ఒక్కడు కూడా కాంగ్రెస్ నమ్మలే. ఒక్క సీటు కూడా ఇవ్వలే మీరు కాంగ్రెస్. మీరు ఎవరైనా నాగేందర్ కోటేసినారు? నాగేందర్కి వేయలే, కేసీఆర్కి వేసారు మీరంతా, మాకు తెలుసు. నాగేందర్ని చూసి ఓడెత్తాడు, నాగేందర్ని చూసి ఓటెత్తే మొత్తం నాకేస్తాడు, తెలియదా మనకు? నాకేసిండు అన్నట్టే. అట్లే జరిగింది. కానీ కేసీఆర్ గెలవాలి కదా. ఈయన సక్కటోడు కాకపోయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కదా ఎమ్మెల్యే గెలిస్తే అని చెప్పి ఓటేసారు. సరే ఆయన వేయండు, రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరేది, ఖైరతాబాద్లో 2 సార్లు గులాబీ జెండా ఎగిరేసినాం. 2018లో, 2023లో శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు
మళ్ళీ 2028లో కూడా ఎగిరేద్దామా? పక్కానా? అరే పక్కా అంటే మా లేడీస్ కూడా గట్టిగా చెప్పాలి. పక్కానా? పక్కా అంటే ఏం చేయాలో నేను చెప్తా ఇక. ఎందుకంటే ఇప్పుడు చంద్రునికి కూడా చంద్రగ్రహణం అనేది పడుతుంది ఒకటి. కొద్ది కాలం మబ్బులు వెనుకపోతాడు చంద్రుడు కూడా. గట్లనే మన సారు కూడా కేసీఆర్ గారు కూడా ప్రస్తుతం తాత్కాలికంగా మనం సార్ పక్కకు కూర్చున్నాడు, ఇక ఈయన నడుపుతున్నాడు పెద్ద మనిషి. ఇక ఆయన గట్టిగా అడిగినావు అనుకో, సేమ్ ఏమైనా పేరు రేవంత్ రెడ్డి గారు, మరి ఏం సంగతి నువ్వు చెప్తివి కదా, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను నరికితివి కదా, ఏమైంది రేవంత్ రెడ్డి గారు అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ పెట్టుకున్నాడు. ఏమంటుండు, మన ఆదిలాబాద్ పోయి చెప్తున్నాడు, అవునా నాకు తెలియక అడుగుతా, ఎంత పెద్ద కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? నీయో మాకు తెలియపాయ ఇది, ఏది 3 నెలల్లో పిల్లలు పుట్టారని మాకు తెలియదు, ఇక్కడ లగ్గాలు కాలే పిల్లల్ని కాలే మాకు తెలియదు, పిల్లలు పుట్టరు. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా ఎరికే, మా అందరికీ తెలుసు, నీ ఒక్కనికే కాదు, కానీ మరి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమని విలువాలరా భయ్, నాకు తెలియక అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నువ్వే నరుకుతావు కదా 3 నెలల్లో ఇది ఇస్తా అది ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా అని. మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, 100 రోజులు అంటేవి 900 రోజులు ఒడిచిపోయాయి, నువ్వేం చెయ్యకపోతివి. గట్టిగా అడిగినావు అనుకో ఏమన్నా అంటే, ఇంతకుముందు మా అన్నయ్య చెప్పిండు సీనన్న, లాగుల తొండలు ఇడుస్తా, గుడ్లు వీకి గోటిలాడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకునేది ఏంది నాకు అర్థం కాదు, మన బోటి కొట్టేటోడు కూడా వేసుకోడు వీడు ముఖ్యమంత్రి. ఈ మాటలు మాట్లాడితే ఏమనాలి చెప్పు, పేగులు మెడలు వేసుకుంటా, ఎవరు వేసుకుంటావు? చూసినాం నిన్న ఎంత దుర్మార్గుడు అంటే, సొంత పార్టీ వాళ్ళనే వెన్నుపోటు ఓడిచిండు. ఆమె ఒక ఆమె ఉండే పాపం పెద్ద మనిషి, మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవుదే చెప్పింది. పగబట్టిండు మనోడు, పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఓ దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ ఇచ్చింది. వీడు ఎంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా, ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేశారు. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు ఒక గసంటోడు. అంటే వేరే వాళ్ళకి శటకోపం పెట్టుడు కాదు, సొంత పార్టీ వాళ్ళకి కూడా గుండు కొట్టిండు, శటకోపం పెట్టిన లంగా రేవంత్ రెడ్డి. అందుకే నేను మీకు చెప్పేది, గతంలో కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, ఇసొంటి వాళ్ళని నమ్ముకొని మనం తెలంగాణను ముందుకు తీసుకుపోతామంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. అది అయ్యే పని కాదు. ఇంకో 2 ఏళ్ళు కాకపోతే భరించాలి. ఏం చేస్తాం, ఒక తప్పుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పుడు నిర్ణయానికి శిక్ష 5 ఏళ్ళు తప్పది. కానీ బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మంచి ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాడు. మాకు ఆదేశం ఇచ్చిండు, నాకు, శ్రీనివాస్ యాదవ్ గారికి, శ్రవణ్ గారికి. ఇవాళ ఎవరైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉన్నామో ఒకటే మాట చెప్పిండు కేసీఆర్ గారు. ఏం చెప్పినాడంటే, గుర్తు చేయండి హైదరాబాద్ ప్రజలకి 2014 ముందు ఎట్లుండే కరెంటు పరిస్థితి, ఎంత ఘోరంగా ఉండే కేసీఆర్ రాకముందు ఒక్కసారి యాద్ చేయండి. ఆ రోజుల్లో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండే కరెంట్ అంటే, ఎండాకాలం వచ్చిందంటే ఎక్కడ కూడా కనీసం పంక తిరిగే పరిస్థితి లేదు. మధ్యాహ్నం ఓ 10 నిమిషాలు పొద్దంతా పనిచేసి 10 నిమిషాలు కునుకుదిద్దాం పండుకుందాం అంటే కూడా ఇంట్లో పంక తిరగదు. ఇన్వర్టర్ అన్న పెట్టుకోవాలి, లేకపోతే అపార్ట్మెంట్ల కింద జనరేటర్ అన్న ఉండాలి. ఆ జనరేటర్ డీజిల్ గబ్బుతోనే అపార్ట్మెంట్ అంతా ఆగం కావాలి తప్ప ఆనాడు కరెంటు కూడా దిక్కు లేదు హైదరాబాద్లో 2014 ముందు. మనకి ఇళ్ళల్లోనే కాదు, పరిశ్రమలు నడుపుదామంటే కార్మికులు ఎవరైతే పనిచేస్తారో అక్కడ వారానికి 3 రోజులు పరిశ్రమ యజమానులు సెలవు ప్రకటిస్తుండే, హాలిడే ప్రకటిస్తుండే, ఇండస్ట్రియల్ హాలిడే. 3 రోజులు వారంలో, 4 రోజులే పరిశ్రమలు నడిచే పరిస్థితి. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక 6 నెలల లోపలనే 24 గంటల కరెంటు హైదరాబాద్కు మళ్ళీ తిరిగి పరిచయం చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదే స్ఫూర్తితోని మీకు చెప్పమన్నాడు, నాకు శ్రీనివాస్ యాదవ్కు కేసీఆర్ గారు చెప్పినారు. ఏం చెప్పిండు, 24 గంటల కరెంట్ ఎట్లయితే ఇచ్చినామో మళ్ళీ 2028లో తిరిగి వచ్చిన తర్వాత 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మనమే తీసుకుందాం. గులాబీ జెండాని తీసుకుంటుంది. గల్లీ గల్లీకి, ఇంటింటికి 24 గంటల మంచినీళ్ళు కూడా ఇచ్చి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీయే రేపు 24 గంటల మంచినీళ్ళు కూడా మీకు ఇచ్చి చూపెడతాం.
కేసీఆర్ గారు ఏదైనా పట్టుదలగా తీసుకున్నాడంటే బరాబర్ చేసి తీరుతాడు. రానే రాదన్నారు తెలంగాణ. యాడైతే తెలంగాణ అవుతుందా ఈ బకటాయనతో అన్నారు. వచ్చిందా లేదా ఇవాళ తెలంగాణ? గట్టిగా పట్టుబడితే ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణనే సాధించిన నాయకుడు కేసీఆర్. కరెంటు రాదన్నారు, తెచ్చి చూపెట్టిండు. పరిశ్రమలు పారిపోతాయన్నారు హైదరాబాద్కి వెళ్ళి. ఏం చేసిండు కేసీఆర్ గారు? 3 లక్షలు ఉండే ఉద్యోగాలు ఐటీలో 3,23,000 ఎక్కడికెళ్ళి ఎక్కడ తీసుకుపోయిండు? 10 ఏళ్లలో 3,23,000 వెళ్ళి 10 లక్షల ఉద్యోగాలకు తీసుకుపోయిండు కేసీఆర్ గారు ఐటీ రంగంలో మన పిల్లల కోసం. అట్లాగే ఏం చేసిండు కేసీఆర్ గారు అంటే 1-2 కాదు, కరెంటు మంచిగా చేసిండు. మీ ఖైరతాబాద్లోనే జలమండలి ఆఫీస్ ఉంటుంది. నేను చిన్నప్పటికెళ్ళి నేను కూడా మీ ఖైరతాబాద్లో పెరిగిన, ఎర్రమంజిల్లో పెరిగిన. నేను ఆ నిమ్స్ హాస్పిటల్ పక్కకు ఎర్రమంజిల్ కాలనీ క్వార్టర్లు ఉంటాయి, ఎమ్మెల్యే క్వార్టర్లు ఉంటాయి, అందులో పెరిగిన నేను కూడా. ఆ 135 బస్ ఎక్కి పోయేటోని నేను కూడా. ఏదో వెంకటరమణ కాలనీ మీదకి వెళ్ళి ఆనందనగర్ కాలనీ మీదకి వెళ్ళి ఖైరతాబాద్ చౌరస్తా మీకు అందులోకెళ్ళి పోయినోని నేను కూడా. 135A అనుకుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఆ బస్సులో పోతుంటే ఖైరతాబాద్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్ కాడికి వచ్చే వరకు ఎండాకాలం వచ్చిందంటే చాలు కుండలు బిందెలు లొల్లులు ట్రాఫిక్ జాము ఆగమాగం. మా షకీలారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, తలుపుతున్నారు ఆమె అవునన్న అవునని. ఎందుకంటున్నా అంటే 1-2 కాదు, ఇవాళ మొత్తం అన్ని ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ ధర్నాలు, టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ధర్నాలు. జలమండలి ఆఫీస్ ముందు కుండలు బిందెలు వాటర్ ట్యాంకర్ల కాడ లైన్లు. ఇది హైదరాబాద్ పరిస్థితి 2014 మున్పు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మంచినీళ్ళ వసతి మంచిగా చేసి గరీబోళ్లకు 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా? 20,000 లీటర్లు. మనం ఉన్నప్పుడేమో 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు ఈయన వచ్చినాక 20,000 లేవు, అవి లేవు, అసలు నీళ్ళే ఎత్తలేవు. ట్యాంకర్లు ఎమ్మడం మళ్ళీ తిరిగే పరిస్థితి మళ్ళీ వచ్చింది. కనీసం మంచిగా చేసిన వాటిని కూడా కాపాడుకునే తెలివి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కరెంటు చక్కగిస్తలేరు, మంచినీళ్ళు చక్కగిస్తలేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో గరీబోళ్లకు సౌలత్ ఉండాలని చెప్పి మనం రాకమునుపు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి మొన్నటి దాకా 2014 దాకా హైదరాబాద్లో పెద్ద దవాఖానా అంటే ఉస్మానియా కోవాలి, గాంధీ కోవాలి, లేదంటే మీకు హైదరాబాద్లో నిమ్స్. ఈ 3 ఏది కూడా కాంగ్రెస్ వాడు కట్టలే. 3 నిజాం కట్టినాయి. నిజాం నవాబు కట్టిండు అప్పట్లో. గాంధీ, ఉస్మానియా, నిమ్స్. వీళ్ళు 65 ఏళ్ళు పరిపాలించారు కానీ ఒక్క దవాఖానా కట్టలే. అదే కేసీఆర్ గారు 1 కాదు 2 కాదు 4 టిమ్స్ హాస్పిటల్ కట్టిండు. టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. 1 ఇక్కడనే సనత్ నగర్లో నేను మన సీనన్న మొన్న పోయి చూసి వచ్చినాం. అది ఎంత అలీషాన్ ఉందంటే మీరు పరిశాన్ అవుతారు చూస్తే. ఇప్పుడు గిడ మన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ మూల మీద ఎన్టీ రామారావు గారి శ్రీమతి పేరు మీద, బసవతారకం గారి పేరు మీద ఇక్కడ క్యాన్సర్ దవాఖాన ఉంటుంది. ఆ క్యాన్సర్ దవాఖాన కాడ చూస్తే బాధ అనిపిస్తుంది. లోపల పేషెంట్లు ఉంటారు, మొత్తం అలా అటెండెంట్లు అందరూ వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళంతా రోడ్ల మీదే ఉంటారు. మా అమ్మ నాయన మేమందరం ఉండేది గాడిని గిదే పక్కనే మీ వెంకటేశ్వర కాలనీలో ఉంటాం. వాళ్ళు మా అమ్మ నాయన చూసేది ఎప్పుడు చూసారా, ఇది ఏంది రోడ్ల మీద వండుడైంది, ఈ ఫుట్పాత్ల మీద ఉండుడైంది అని బాధతోని ఒకరోజు బాలకృష్ణ గారు వస్తే ఆ క్యాన్సర్ హాస్పిటల్కి ఏదో ట్యాక్స్ రిలీఫ్ కావాలని వచ్చిండు బాలకృష్ణ గారు. కేసీఆర్ గారే చెప్పి తమ్ముడు నువ్వు కట్టు, వాడు ఉండేటోళ్ళకు కూడా ధర్మశాలలు కట్టు అని చెప్పి జాగిప్పించి బ్రహ్మాండంగా ధర్మశాలలు కూడా కట్టించడమే కాకుండా అక్కడ కట్టించడే కాదు, ఇలా కొత్తగా కట్టిన టిమ్స్ హాస్పిటల్లో 1000 పడకల ఆసుపత్రి, ఒక్కొక్కటి 1000 పడకలతో పాటు అక్కడ ఉండే అటెండెంట్స్ కోసం కూడా 200 బెడ్లు సపరేట్గా ధర్మశాల కట్టించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎంత ఆలోచన ఉండాలి ఒక ముఖ్యమంత్రికి, ఎంత సోయి ఉండాలి. అట్లా రోడ్ల మీద ఉండేది పాపం, వాళ్ళు ముందే అవస్థలు ఉన్నారు అని చెప్పి బాధతో కట్టించిండు. అదొక్కటే కాదు, మీ బస్తీలల్లా మీరు ఆడుకోబోయే అవసరం లేకుండా, ప్రైవేటుల కాడికి పోయి ఆగమయ్యే అవసరం లేకుండా డాక్టర్ల కాడికి బస్తీ దవాఖానాలు 350 బస్తీ దవాఖానాలు పెట్టిండు కేసీఆర్. మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయితే సర్దులు అవుతాయి, దగ్గులు అవుతాయి, జ్వరం వస్తుంది, రాదా వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ ఏదో డాక్టర్ కాడ పోయి 200 రూపాయలు 300 రూపాయలు మీరు కట్టుకునే అవసరం లేకుండా బస్తీ దవాఖానాలు పెట్టించి 350 బస్తీ దవాఖానాలు పెట్టించిన నాయకుడు కేసీఆర్. హైదరాబాద్లో వైద్యం కోసం పెద్ద దవాఖానాలు అయితే టిమ్స్, చిన్నగా 350 బస్తీ దవాఖానాలు. ఆఖరికి కార్మికుల కోసం, గరీబోళ్ళ కోసం యాడనో పనికోతారు. అందరు టిఫిన్ డబ్బాలు పట్టుకుపోయే సౌలత్ ఉండదు. పొద్దున లేచి వంటలు వండరాదు. కొంతమంది 4 లేచి పోతారు. వాళ్ళ తిండికి ఆకలికి ఇబ్బంది అవుతుందని చెప్పి 5 రూపాయల అన్నపూర్ణ సెంటర్లు ఎన్ని పెట్టిండు కేసీఆర్ గారు. జానారెడ్డి గారు కూడా పోయి తిన్నాడు రోజు. జానారెడ్డి గారు కూడా పోయి తిన్నాడు ఎట్లున్నది తిండి అని చెప్పి. అరే జోర్దార్ ఉందా కేసీఆర్ గారు, మంచిగా పెట్టినావు
₹5 అన్నపూర్ణ అసలు భోజనం పెట్టినామని చెప్పి మెచ్చుకున్నాడు జానారెడ్డి గారు. ఇక్కడ ఎవరైనా ₹5 భోజనం వాళ్ళు ఉన్నారా? నేను కూడా తిన్నారా భయ్? జోర్దార్ ఉంటుంది, హరే రామ హరే కృష్ణలు చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, గరీబోళ్ళ మీద ప్రేమ ఉన్నోడు ఉంటే గట్లుంటుంది. రేవంత్ రెడ్డి వచ్చిండు, మనం అన్నపూర్ణ అని పెడితిమి. అన్నపూర్ణ మా అమ్మ పేరా, మా చెల్లె పేరా, నా భార్య పేరా? అన్నపూర్ణ అంటే దేవత. రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిండు? అన్నపూర్ణ పేరెత్తేసి ఇందిరామ్మనట. ఏమన్నా తెలివి ఉందా ఆయనకు? దేవుని పేరు కూడా తీసేస్తారు ఆయన, అక్కడ అమ్మవారి పేరు. ఇక వీనికి ఛాన్స్ ఇస్తే అంతే, జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి పేరు కూడా మారుతాడేం పాడు. అది గట్లున్నాడు మరి దివానగాడు. నేను ఏమంటున్నా అంటే ఇక ఈయనను భరించుడు ఇంకొక 2 ఏళ్ళు తప్పది. ఇక గింతే. ఇక మా అన్నయ్య యాద్ చేస్తుంది వెంకటేశ్వర రెడ్డి. ఇక ఎవడన్నా ఇప్పుడు నేను నాకు తెలియక అడుగుతా, నాయకుడు నీకు ఎవరు ఆదర్శం రాబాయ్ అంటే ఒక గాంధీ ఆదర్శం అంటాడు, ఒకడు అంబేద్కర్ ఆదర్శం అంటాడు, ఒకడు లేకపోతే ఎన్టీ రామారావు అంటాడు, ఒకడు కేసీఆర్ అంటాడు. కానీ నాకు రావణాసురుడు ఆదర్శం అంటాడు. ఎవడన్నా చూసినారా మీరు? ఇప్పుడు రాముడు ఆదర్శం అంటారు, కానీ రావణాసురుడు ఈయన గట్లనే. ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్లా హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. నీకు హిట్లర్ ఎవడో నీకు ఎరికేనా అసలు? వాడు ఎన్ని లక్షల మందిని చంపిండో తెలుసా నీకు? హైడ్రా అనట హిట్లర్ ఫేవరెట్ పదమట. హైడ్రా అనేది ఒక హంతక ముఠ. ఆ ముఠాను హైడ్రా కాదా, హిట్లర్ హంతక ముఠాను ఆదర్శంగా తీసుకొని హైడ్రా పెట్టినా అని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తుండు. ఇక ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి నేను చెప్తా ఒక మాటలో. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఎవడన్నా కూలగొట్టి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఆడరా? నాకు అర్థం కాదు. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అట. ఇరాను ఇజ్రాయిల్ లెక్క తయారైంది మా తెలంగాణ అని చెప్పుకుంటాడు సిగ్గులేనోడు. ఇంతకంటే పిచ్చోని ఏమనాలి? నేను ఏమన్నా తిడదామంటే కూడా నోరు వస్తలేదు నాకు. నేను మీ అందరిని అందుకే దండం పెట్టి చెప్పేది, సరే ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకో 2 ఏళ్ళు కాంగ్రెస్ అనే ఈ దరిద్రాన్ని దేశం మొత్తం వదిలించుకున్నారు. కానీ ఈ దరిద్రాన్ని మనోళ్ళు కొంతమంది ఆయనతో నమ్మి నెత్తి మీద రుద్దుకున్నారు. ఇంకో 2 ఏళ్ళు భరించక తప్పదు. కానీ మనం కొన్ని పనులు చేసుకోవచ్చు. ఈ లోపల మన పార్టీని మంచిగా చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న అల్కలు, చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే వాటిని సెట్ చేసుకోవచ్చు. తమ్ముడు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు బాగా మాట్లాడిండు. ఏమన్నాడు? కాదు అసలు ముచ్చట చెప్పనీరు, సపట్లు వెళ్ళకూడదు రావు. మంచిగానే చెప్పిండు. ఏం చెప్పిండు? మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే లంగలలో కలిసిపోయిండు అని చెప్పిండు దానం నాగేంద్ర. చెప్పిండా? మరి మీరేం చెప్తారు? ఖైరతాబాద్ వాళ్ళు ఆయన లంగలలో కలిసిపోయిండు. మీరు మొత్తం కలిపితే 2,50,000 ఓట్లు మీ నియోజకవర్గంలో. ఎంత? 3 లక్షల. సరే 3 లక్షలు అనుకో. బూతులు ఎన్ని? 245. 245 బూత్లు, 3 లక్షల ఓట్లు, 2,90,000 ఓట్లు. అంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి ఖైరతాబాద్లో? 1,00,000 ఇండ్లు ఉంటాయా? ఇంటికి 3 అనుకో, అంతే కదా? ఇంటికి 4 ఉంటారా? సరే 75,000 ఇండ్లు, 75,000 అంతే కదా? 6 డివిజన్లు, 75,000 ఇండ్లు, 3 లక్షల ఓట్లు. అంటే డివిజన్కి ఎన్ని ఇండ్లు? 15,000 ఇండ్లు ఉంటాయి. 12 నుంచి 15,000. మరి నేను అడుగుతున్నా మా సోదరులను, జర్ర లొలిపెట్టే కక్క, జర్ర ఈయనొక్క మాట ఇదొక్కటి మనసుకి ఎక్కించుకో. ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే వేయండు, కాంగ్రెస్లో వచ్చిండు, ఆయనకి ఏం ఆశ చూపెట్టిండో పోయిండు. మరి నేను అడుగుతున్నా మన పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఇంటింటికి పోయి చెప్పాలనా లేదా? మనమే ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా గలీజ్ పని చేసిండు, మరి మనం పార్టీని కాపాడుకోవాలి. 12,000 ఇండ్లు ఒక్కొక్క డివిజన్, 12,000 గడపలు ఎక్కాలి, దిగాలి. ఒక్కొక్క ఇంట్లో 3 లేదా 4 ఉంటారు. 36,000 నుంచి 50,000 మంది ఉంటారు. మీరు ఇప్పటి నుంచి మనం అనుకుంటే, ఇప్పటి నుంచి గట్టిగా తగులుకుంటే, ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసిండు, గెలిచిండు. పార్లమెంట్కి ఎక్కడికి వెళ్ళి పోటీ చేసిండు, చేయి గుర్తు మీద చేసిండా లేదా? అది కండువ వేసుకొని తిరిగిండా లేదా? మరి రేపో మాపో పీక్తుందా లేదా? పదవి పోతుందా లేదా? పక్కా జాతా, ज़्यादा वक्त नहीं है, పక్కా జాతా. ఖైరతాబాద్ में इलेक्शन बहुत ही जल्द आ जाता, जल्द से जल्द आता. మీరు అందుకే నేను చెప్పేది, దయచేసి ఇప్పటి నుంచే మీరు చాలా చాలా స్పిరిటెడ్గా, చాలా చాలా హుషారుగా, మీరు ఎక్కడికి ఏ డివిజన్ కా డివిజన్ పనిచేయాలని శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్తే ఉత్తగానే ఆయనకు పని లేక చెప్పలే, ఇది పెట్టుకొని మనసులో పెట్టుకునే చెప్పిండు. ఆడ ఎలక్షన్ వస్తుంది, మీరు మొత్తం తిరుగుతామంటే నడవది, ఎవరి డివిజన్ వాళ్ళు గట్టిగా చేసుకోండి. ఎందుకు ఇది ఇంపార్టెంటు? ఇప్పుడు మీకు 245 బూత్లు ఉన్నాయి. మీరు ఏ బూత్ కా బూత్, శ్రవణ్ గారు ఒక మాట అన్నాడు, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో బూత్కు బిఎల్ఏ అట్లా అన్నాడు. మరి ఏ బూత్ వాళ్ళు ఆ బూత్లు అట్లే అనుకున్నారు అనుకో. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఖైరతాబాద్ మీద గులాబీ జెండా ఎగరాలంటే
నా బూత్ కాడికి నేను మెజారిటీ ఇస్తా బై, నాకు వేరే బూత్ అవసరం లేదు, నా బూత్లో నేను మెజారిటీ ఇస్తాను, ఎక్కడోళ్ళు అక్కడ మీరు నేను కేసీఆర్ అనుకొని తిరిగిరనుకో కాదా పని. 1000 ఓట్లు బూత్కు, 1000 ఓట్లు అంటే 300 ఇండ్లు, 300 ఇండ్లు మీరు సవాల్గా తీసుకొని తిరిగి ఆ ఇండ్లకు పోయి ఎస్ఐఆర్ కార్యక్రమం కానీ మెంబర్షిప్ కార్యక్రమం కానీ గట్టిగా చేసినాం అనుకో, రేపు వచ్చే ఎలక్షన్ గెలవమా మనం. కాంగ్రెస్ వాళ్ళు లంగతనం చెప్పుకుంటూ తిరిగితే సీనన్న చెప్పినట్టు 5 నిమిషాలు ఎత్తిమినానుగా కూర్చొని ముచ్చట పెట్టి, అక్క నీకు ఇది వచ్చిందా, కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు వస్తుందా అక్క అంటే ఏం చెప్తుంది, ఏ వస్తలేదు వీడు బంద్ చేసిన అని చెప్పది. అక్క నీకు రంజాన్ తోఫా వచ్చిందా అని అడిగినావు అనుకో, ఆపా ఆరా క్యా రంజాన్ తోఫా అని అడిగినావు అనుకో, ఇంటికి పోయి క్యా బోల్తే గాలియాँ దేతే, అరే క్యా ఉనో కాసే ఆయే జీనో. బతుకమ్మ చీర వచ్చిందా లేదా అక్క అని అడిగితే చెప్పరా మనోళ్ళు, వచ్చిందా అక్క బతుకమ్మ చీర, బతుకమ్మ చీర బంధు, కేసీఆర్ కిట్ బంధు, బస్తీ దవాఖానా బంధు, పిల్లలకు బడిలో బ్రేక్ఫాస్ట్ బంధు, వీళ్ళు వచ్చినాక మొత్తం వ్యాపారాలే బంద్ అయిపోయినాయి. ఇవన్నీ నువ్వు పోయి కూర్చొని ముచ్చట పెడితే ఆటోమేటిక్గా ముచ్చట వెళ్తుంది, అందరు మంచిగా మాట్లాడతారు. ఇవాళ పంట కోతకొచ్చింది, కోసుకునే తెలివి ఉందా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకే బిఎల్ఏలుగా నియమించబడ్డ వాళ్ళు, ఇక్కడ బిఎల్ఏలు ఎవరెవరు ఒకసారి శైలావటరు, బూత్ లెవెల్ ఏజెంట్లు 245 బూత్లకు ఏజెంట్లు ఎవరో నియమించబడ్డారో ఒక్కసారి అందరు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. మీరందరితో నా ప్రార్థన ఏంటంటే, కొంతమంది శ్రవణ్ గారు, కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇంకా సరిగ్గా ఉన్నట్లేదు, వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్ అపాయింట్ అయింది కూడా తెలిసినట్లేదు. కాబట్టి వాళ్ళని దయచేసి వార్డుల వారిగా వెంకటేష్ గారు, మా సోదరుడు మహేష్ యాదవ్ గారు, విప్లవ్ గారు, అట్లాగే శ్రీనివాస్ నాయుడు గారు, గోవర్ధన్ రెడ్డి గారు, హేమలత గారు, ప్రసన్న గారు, ఇంకా మిగతా నాయకులు షకీల గారు, ఇంకా అందరూ మేఘన గారు, అందరూ ఒక్కరు వీలు వాళ్ళని, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, పేరు పేరున అందరితో నా ప్రార్థన. విష్ణు గారు ఒక్కరు కాదు, మా నాయకులు, మా ఉద్యమకారులు ఉన్నారు, డివిజన్ల వారీగా అధ్యక్షులు ఉన్నారు, అందరితో నా ప్రార్థన. మీరు గిన్న కరెక్ట్గా అనుకుంటే మీరు ఖైరతాబాద్ వాళ్ళు పోయి సోమాజిగూడలో రాజకీయం చేసేదేం లేదు, సోమాజిగూడలో వచ్చి బంజారాహిల్స్లో రాజకీయం చేసేదేం లేదు, బంజారాహిల్స్ వాళ్ళు పోయి జూబ్లీహిల్స్ రాజకీయం చేసేదేం లేదు. ఎవల బూతు ఎవల డివిజన్ వాళ్ళు చూసుకొని నా బూత్ కాడికి నా డివిజన్ కాడికి నేను మెజారిటీ ఇస్తాను మీరు అనుకుంటే పార్టీకి మీరు చేసే అతిపెద్ద పని కాదు. నేను అంతటా తిరుగుతా, నేను రాష్ట్ర నాయకుని, నేను జాతీయ నాయకుని, అంతర్జాతీయ నాయకుని, నీకు అంతగానం ఉంటే తర్వాత డొనాల్డ్ ట్రంప్తో కూడా కొట్లాడదు, ఓకే. కానీ ఇప్పుడైతే మొదలుకి ఇది గెలువు, మొదలు ఎస్ఐఆర్ చేయి, మెంబర్షిప్ చేయి, నీ డివిజన్ గెలువు, కార్పొరేటర్ గెలువు, అటెన్కి ఆటోమేటిక్గా ఉప ఎన్నిక వస్తుంది, గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ ఖైరతాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. ఇంతకంటే నేల విడిచి సాము చేయకండి. ఇది ఇడిచిపెట్టి నేను ఇంకేదో చేస్తా, నేను పక్కకు పోయి జూబ్లీహిల్స్లో పని చేస్తా, యువతల పోయి సనత్ నగర్ లేలు పెడతా, నీకెందుకయా నాకు అర్థం కాదు. గాడు ఉండు, ఉన్న కాడనే చక్రం తిప్పు. ఈ ఒక్క మాట మీకు ఈ ఎస్ఐఆర్ గురించి నేను చెప్పాలి. ఒకసారి అందరు ఇక్కడ చూడాలి దయచేసి. हमारे बहन भी यहाँ पे काफ़ी सारे बहन हैं, आप तमाम बहनों से भाइयों से मैं गुजारिश करता हूँ, एसआईआर बहुत ख़ास चीज़ है, इसके बारे में ज़रा गौर करिए, ध्यान दीजिए, सुनिए, समझिए, और जिसको नहीं समझ आता उसको समझाने की भी कोशिश आप ज़रूर करिए. एसआईआर जो है, एसआईआर అనేది ఇది మొదటిసారి అయితలేదు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇక సింపుల్ భాషలో చెప్పాలంటే మీకు ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా, ప్రతి సంవత్సరం మనం మన ఇంట్లో ఎవరన్నా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ కొత్తగా ఓట్లు రాపియచ్చు, ఎవరైనా చచ్చిపోతే ఓట్లు తీసేపిస్తాం. జనవరి 1కి ఎప్పుడైనా సరే ఎవరికైనా 18 ఏళ్ళు నిండితే తహసీల్దార్ ఆఫీస్కి పోయి లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్కి పోయి చిన్నగాడ ఒక దరఖాస్తు ఇస్తే రాస్తారు ఓటు. ఎస్ఐఆర్ ఏంటిది మరి కొత్తగా, దీనిలో ప్రత్యేకత ఏంటిది అంటే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా తెలివైన వాడు, దార్శనికుడు, ముందు చూపున్నాడు. ఆయన స్వాతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూ గారు, గాంధీ గారు, ఇంకా పెద్దలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఇంకా మిగతా పెద్దలు అందరూ కూర్చొని, ఈ పెద్ద మనిషి అంబేద్కర్ సాబ్ అయితే బాగా చేస్తాడు, ఈయన దేశం మరి కొత్తగా స్వతంత్రం వచ్చింది, ఎటు దిక్కు పోవాలి, ఎట్లా నడవాలి, ఏం కానూన్ ఉండాలి, ఏం కాయిదా ఉండాలి అని ఆలోచన చేసి अंबेडकर साहब को वो काम सौंपे, क्या कॉन्स्टिट्यूशन लिखने का और एक कानून लिखने का काम जो है अंबेडकर साहब को सौंप दिए. అంబేద్కర్ గారు ఎంత గొప్పోడంటే మీకు తెలవాలి, చాలా దేశాలల్లో మొదళ్ళు వాళ్ళకి స్వాతంత్రం రాగానే మహిళలకు ఓటు హక్కు ఇయ్యలే. 100-200 ఏళ్ళు కొట్లాడితే మహిళలకు అటెన్క ఓటు హక్కు ఇచ్చింది. కానీ మన దేశంలో మహిళలు ఏ ఒక్క మహిళ పోరాటం చేసే అవసరం లేకుండా మొట్టమొదటి ఎలక్షన్లోనే ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఒక అంబానీకి ఏ ఓటు ఉందో ఆ ఓటుకి ఎంత విలువ ఉందో
గరీబ్ ఆయనకు కూడా గదే ఓటు గదే విలువ ఉంది. ఒక గది భారతదేశంలోని ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, అది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన ఒక వరం. అందుకే మన కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడమే కాదు, మన సెక్రటేరియట్ కూడా, అంత అందంగా ఉన్న సెక్రటేరియట్ కూడా అద్భుతంగా బాబాసాహెబ్ స్ఫూర్తి ఉండాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పి పేరు పెట్టిండు. ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఒక మాట రాసిండు, ఏమని? ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనగణన జరగాలి, జనాభా ఎంత పెరిగిందో లెక్కలు తీయాలి, ఎవరు బతుకున్నారు, ఎంత పెరిగింది, ఎవరు చచ్చిపోయినరు అప్డేట్ చేయాలి, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి అని పెట్టిండు. దాంతోపాటు ఓటర్ లిస్టు కూడా ఎప్పటికప్పుడు జల్లెడ పట్టాలి, ఎప్పటికప్పుడు చక్కగా చేసుకోవాలి అనే మాట చెప్పిండు. లేకపోతే అలా లంగతనం ఉంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. దొంగ ఓట్లుంటే ఆ దొంగ ఓట్లతో ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ రేపటి రోజున మొత్తం ప్రజాస్వామ్య పునాదులకే ఇబ్బంది అని చెప్పి ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమాన్ని కూడా ఆలోచనతోనే పెట్టిండ్రు. ఎస్ఐఆర్ భారతదేశంలో మొదటిసారి జరుగుతలేదు. నెక్స్ట్ స్లైడ్. భారతదేశంలో ఎస్ఐఆర్ ఇప్పటి వరకు 13 సార్లు జరిగింది, ఈసారి 14వ ఇప్పుడు జరగబోతా ఉంది. पिछली बार कब हुआ एसआईआर? 2002 में हुआ, 2002 में पिछली बार हुआ, पर तब उसके बाद एसआईआर नहीं हुआ. पर उसके बाद जो है एवरी ईयर ఓటర్ లిస్ట్ అప్డేట్ होते रहता, ప్రతి సంవత్సరం ఓటర్ లిస్ట్ అప్డేట్ అయితేనే ఉన్నది. కానీ ఎస్ఐఆర్ అనేది మాత్రం అప్పుడు జరిగింది. ఎస్ఐఆర్కు రెగ్యులర్గా జరిగే ఓటర్ లిస్టుకు తేడా ఏమిటిది అంటే, ఎస్ఐఆర్లోనేమో అధికారులు మన ఇంటికి వస్తారు, ఓటర్ లిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేదేమో మనం పోయి చేసుకోవాలి, మనం దఫ్తర్కి పోయి మనం చేసుకోవాలి. ఇప్పుడేమో అధికారులు మన దగ్గరకు వస్తారు. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే 2002 ఓటర్ లిస్టు ముంగట పెట్టుకుంటారు అధికారులు. అట్లాగే లాస్ట్ మళ్ళీ లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏంటిది 2025, 2 లిస్టులు ముంగట పెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేరే అనుకోకూరి. ఇగో మా విప్లవ్ భాయ్ ఉన్నాడు, విప్లవ్ భాయ్కి 2 పిల్లలు, ఒకరి పిల్లలు నీకు 2. सो 2002 में विप्लव साहब के बच्चे नहीं थे, 1 मिनट के मान लो, 1 मिनट के लिए मान लो 2002 में विप्लव भाई के बच्चे अगर है भी तो छोटे थे, उनका वोटर लिस्ट में नाम नहीं था 2002 में, पर शादी हो चुका इनका और इनका मिसेस का वोट है. अब 2025 में वोटर लिस्ट में विप्लव के घर में 2 और लोग दिख रहे. अब इनका काम ये है, मैपिंग करना है इनका. 2002 में विप्लव और उनके मिसेस थे, अब 2025 में 2 और नाम दिख रहे. कौन है वो लोग? बच्चे है या बच्चे की बीवी आई, शादी हुआ और కోడలు వచ్చిందా, ఎవరు అని చెప్పి మొట్టమొదలు చేయాల్సింది మ్యాపింగ్ కంప్లీట్ చేయాలి. ఇది మనం కాదు, ఆఫీసర్లే చేస్తారు, వాళ్ళ దఫ్తర్లో చేస్తారు. కానీ ఆ దఫ్తర్లో చేసింది ఇంటికి వచ్చినాక చూసుకుంటారు, మ్యాపింగ్ చూసుకుంటారు. అంటే ఏమిటిది? ఉదాహరణకు విప్లవ్ అన్నకు 2002లో చిన్న పిల్లగాడు ఉండే అనుకోండి, ఇప్పుడు ఆ చిన్న పిల్లగాడు పెద్దోడైండు, ఓటు హక్కు వచ్చింది, ఆయనకు పెళ్లి కూడా అయిందనుకో, ఆయన భార్య కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి అధికారులు, మీరు మనము ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఒకటి నింపాలి. ఏమిటిది అది చూపెడతా, అది కూడా మీకు నింపి 2002లో విప్లవ్ కుమార్కి ఇగో ఫలానా కొడుకున్నాడు, ఆ కొడుకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని చెప్పి చూసి ఆయన విప్లవ్ కొడుకు అని చెప్పి ఫామ్ నింపి సబ్మిట్ చేయాలి. ఇదంతా కూడా సింపుల్ లెక్క, ఇది కాంప్లికేట్ ఏం లేదు, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏం అక్కర్లేదు. 4 పనులు మనం చేసేది. ఒకటి, కొత్త ఓట్లు రాయించాలి, 18 ఏళ్ళు నిండినోళ్ళే ఓట్లు రాయించాలి. దబ్బన మీ ఇంట్లో ఎవరైనా పెళ్ళై కొత్తగా వచ్చిరనుకో, కోడలు పిల్లనో ఇంకొకలో, అల్లుడు వచ్చిండనుకో, అల్లుడు లేదా కోడలు, వాళ్ళ పేరు రాయించాలి. రెండవది, ఎవరైనా చచ్చిపోతే ఓటు తీయించాలి. మూడవది, ఎవరైనా ఖైరతాబాద్లో ఉన్నోళ్ళు ఎల్బీ నగర్ షిఫ్ట్ అయిందనుకో, వాళ్ళ ఓటు ఇక్కడికి వెళ్ళి తీసేయించాలి. నాలుగోది, ఎవరైనా వేరే కాడు ఉన్నోళ్ళు ఖైరతాబాద్కి వచ్చిరనుకో, వాళ్ళ ఓటు ఇక్కడ రాయించాలి. అర్థమైంది కదా? జల్లెడ పట్టే కార్యక్రమం ఏం లేదు ఇలా. జల్లెడ పట్టి కొత్తోళ్ళు లెవెలు, చచ్చిపోయిన వాళ్ళు లెవెలు, వీడికి ఖైరతాబాద్కి షిఫ్ట్ అయిన లెవెల్, మీ బస్తీకి ఇంచెల్లి వెళ్ళిపోయిన లెవెల్, ఓటర్ लिस्ट करेक्ट का जल्लड़ बट्टी करेक्ट का साफ सीधा చేసుకుంటే यही वोटर लिस्ट आपके लिए कल हैदराबाद कारपोरेशन इलेक्शन में यही रहता, आगे आने वाले बाई इलेक्शन में यही रहता, उसके बाद आने वाला असेंबली इलेक्शन में यही वोटर लिस्ट रहता, उसके बाद आने वाला पार्लियामेंट इलेक्शन में भी यही वोटर लिस्ट रहता. समझ गए ना? అర్థం కానీ ఏం లేదు కదా. అర్థం కాకపోతే మళ్ళీ మీకు చెప్తా. మీ అందరికి పుస్తకాలు ఇచ్చిరా? एक बार दिखा दो मेरे को. ऐसा करो, सब कागज ले लाके, ये सब ये जो किताब है इसको ले जाके घर में अलमारी में डाल दो, बंद कर दो चाबी लाके. वही करते ना, मालूम है मेरे को. युवल चदवारू నాకు ఎరికే,
మీరు ఏం చేస్తారో నాకు ఎరికే చదువురి బై జరా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క దొంగ ఓటు ఇప్పుడు అప్పుడప్పుడు ఎలక్షన్లలో ఒక్క ఓటుతో ఓడిపోతాం, ఎంత బాధ ఉంటుంది. जुबली हिल्स में क्या हुआ, चोर वोट से जीते लोग कांग्रेस वाले. तो वैसा अगर नहीं होना बोले तो खैरताबाद में हमारे को होशियार रहना है. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఒక్క నిమిషం ఈ డేట్లు చూసుకోండి. ఇంటింటికి ఆఫీసర్లు వస్తారని నేను చెప్పిన. ఆఫీసర్లు ఎవరు? మీ అంగన్వాడీ టీచర్లు, మీ మెప్మా రిసోర్స్ పర్సన్లు వాళ్ళు వస్తారు. ఎప్పటి నుంచి వస్తారు? 25 जून 25 जून से 24 जुलाई तक आते, 1 महीने तक आपके घर आते. अब अपन क्या करना फिर बूथ लेवल एजेंट उनके साथ साथ अपन भी घर घर जाना. घर घर बोल तो कितने घर आ जाना, ఒక నెలలా మీరు తిరిగేది మొత్తం 1000 ఓట్లు మీ బూత్లో. 1000 ఓట్లు అంటే 300 ఇండ్లు. రోజుకు తిరిగేది 10 ఇండ్లు, నెలకు 300 ఇండ్లు, రోజుకు 10-12 ఇండ్లు. గంత ఎక్కువ కాదు. అంటే రోజులా 2 గంటలు నేను అడిగేది, అంతకంటే ఎక్కువ కాదు. 2 घंटा आपका जो है कीमती वक्त इस काम के लिए देना. इंटिंटिक बोवाले 1 महीने में बीएलओ के साथ साथ आप भी जाना अपने पार्टी की तरफ से. जाके अगर कहीं कुछ गलतियां हो रहे तो उनको बताना, साहब इन्हों वोटर नहीं है, आप लेडी का वोट इसमें डाल रहे हैं आप बोल के दिखाना. मैं आपको आगे भी दिखाता हूँ. ఇది అయిపోయినాక 24 జూలై तक हो जाता. 31 జూలై 31 జూలై నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అగో గిది మీ బూత్ల లిస్టు, గిది మీ కాలనీ లిస్టు, గిది మీ డివిజన్ లిస్టు, ఓటర్ లిస్ట్ ఇది అని పబ్లిష్ చేస్తారు. మనకు నెల రోజులు టైం ఉంటుంది. 31 జూలై నుంచి 30 ఆగస్టు దాకా మన అబ్జెక్షన్లు చెప్పడానికి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 3 ఫామ్లు ఉంటాయి. అందరికి ఇచ్చిర్రా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8? అవి చూసుకోండి, జర చదవండి, పడేయకండి. అవి నింపాల్సి ఉంటుంది అబ్జెక్షన్లలో. కొత్త ఓట్లు రాయించనికే, తీయించనికే, షిఫ్టింగ్ ఓట్లు ఉంటే వాటిని చేయించనికే అవి నింపాలి. ఎవరికైనా అనుమానం అంటే శ్రవణ్ దాసోజ్ గారు ఉంటారు మీకు, అట్లాగే మన డివిజన్ నాయకులు అందరూ ఉన్నారు, మీకు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. 1 మంత్ వరకు మనం అబ్జెక్షన్ చెప్పచ్చు. 1 మంత్ మనం అబ్జెక్షన్ చెప్పినాక ఎలక్షన్ కమిషన్ కూడా 1 మంత్ టైం ఉంటుంది. ఏది అబ్జెక్షన్ల మీద వాళ్ళు కూడా దాన్ని పరిష్కారం చేయడానికి. वो काम सब सितंबर के एंड तक हो जाता. फाइनल लिस्ट जो है अक्टोबर 1 గాంధీ జయంతికి ఒక్క రోజు ముందు 1 అక్టోబర్ రోజు ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు మీరు కార్పొరేటర్ కొట్లాడాలని షోకున్నోళ్ళు ఉన్నారు. ఇప్పటి నుంచి ఓట్లు చక్కగా చేసుకుంటే లిస్ట్ చక్కగా ఉండేటట్టు చూసుకుంటే एक डर है हमारे बहनों में भाइयों में. क्या है वो डर? ये है వీళ్ళు బీజేపీ వాళ్ళకు పడనోళ్ళ ఓట్లు తీసేస్తురట అని భయం ఉంది. బీజేపీ వాళ్ళకి ఎవరైతే ఓట్లు పడాయి అనుకుంటుర్రో వాళ్ళ ఓట్లు తీసేస్తారట అని భయం ఉంది. వెస్ట్ బెంగాల్ మే అవి మమతా దీదీ హార్గే, అక్కడ 95 లక్షల ఓట్లు తీసేసారు. మమతా ఓడిపోయింది ఎంత? 42-43 లక్షలతో ఓడిపోయింది. ఒక 27 లక్షల మంది ఓటర్లు వెస్ట్ బెంగాల్లో ఈరోజు కూడా కొట్లాడుతున్నారు. అరే మాకు ఓటు హక్కు ఇవ్వాలే, కోట్లలో ఉన్నది ఇంకా కేసు. కానీ ఓడిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఇంటికి పోయేటోడు ఇంటికి పోయిండు, కుర్చీలో కూర్చుంటాడు, కుర్చీలో కూర్చున్నాడు. అందుకే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవద్దు, ముందే చూసుకోవాలి. అందుకే మనం ఇదంతా కూడా మాట్లాడుకుంటున్నాం. అట్లాగే బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసారు. లేకపోతే అక్కడ అందరూ అనుకున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గెలుస్తుందని, కానీ ఓడిపోయింది. మళ్ళీ బీజేపీ గెలిచింది, 65 లక్షల ఓట్లు తీసేసిర్రు. ఆడ కూడా అట్లే జరిగింది. మరి తెలంగాణలో అట్లా జరగద్దు, మళ్ళీ కేసీఆర్ రావాలి అనుకుందామా లేదా? కేసీఆర్ రావన్నా వద్దా? రావాలి అంటే 245 బూత్లలో మీరు హోషియారు ఉండాలి. మా ఓటు ఉందా లేదా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ బూత్లో 1000 ఓట్లు చక్కగా ఉన్నాయా లేవా లెక్క పెట్టుకొని చూసుకోవాలి. నెక్స్ట్ మీరు बीएलए ఏం చేయాలి? 5 काम करना है आपको. बीएलओ के साथ जाना, उनको थोड़ा कोऑपरेशन देके घर घर ले जाके जिस किसी का भी वोट ऐड करना है उसको ज़रूर वहाँ करवाना है. उसके बाद ఎక్కడన్నా ఫామ్లు నింపేది ఉంటే ఆ ఫామ్ నింపేదానిలో సాయం చేయాలి. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళని కలుపుకోవాలి, రాపియాలి. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే తీసేపియాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి. हैदराबाद में जब भी इलेक्शन होता, अब हाल ही में जुबली हिल्स का इलेक्शन हुआ, वहाँ बोलने के लिए 4 लाख वोटां थे. पर हम लोग आज गए वहाँ पे घर घर. हमारे श्रीनिवास यादव साहब गए, श्रवण भाई शेखपेट में थे, संजय वेंगलराव नगर में थे, काम कर रहे थे हम सब लोग. वहाँ गए तो काफ़ी सारे एड्रेस नहीं मिल रहे, काफ़ी सारे वोटर नहीं मिल रहे हमारे को. ఏడవేంద్రా భయ్ అంటే షిఫ్ట్ అయిపోయింది సార్, ఇంట్లో ఉంటుండే వెళ్ళిపోయింది. అట్లా దగ్గర పేరుకు చెప్పుకోనికి 4 లక్షల ఓట్లు ఉండే, కానీ చూస్తే నికరంగా చూస్తే
2,60,000 2,70,000 ఓట్ల కంటే ఎక్కువ లేవు. మీ ఖైరతాబాద్లో కూడా మీరు అంటున్నారు 3 లక్షలు ఉంటాయని, కానీ లెక్క తీసి జల్లెడ పడితే 2,20,000 2,30,000 కంటే ఎక్కువ ఉండయి, గంతే ఉంటాయి. नहीं रहते रे भाई, वो भी नहीं रहते. मैं वही बोल रहा हूँ, 2,20,000 से ज़्यादा नहीं रहता. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూడరు. ఇది ఖైరతాబాద్ మన జూబ్లీహిల్స్లో ఏం చేసినాం, మనం కొన్ని డబల్ ఓట్లు దొరకబట్టి సార్ కాంగ్రెస్ వాళ్ళు డబల్ ఓట్లు రాయించారని చెప్పి ఆయనతో ఎలక్షన్ కమిషన్కి పోయి షికాయత్ చేసినాం. इलेक्शन कमीशन वाले क्या बोले, अरे पहले नहीं आना था, अब मैच शुरू हो गया, बीच में ओवर चल रहे, बॉल डाल रहे, बैटिंग कर रहे, अब बीच में आए तो कैसा नहीं चलता, आप जाओ बोल के भेज दिए. कोर्ट को गए हम लोग, कोर्ट वाले भी बोले अरे इलेक्शन शुरू हो गया ना, अभी कुछ नहीं कर सकते बोले. तो इसलिए बोल रहा हूँ, यहाँ देखो आप, जुबली हिल्स में एक लड़की है लावण्या, उसका हस्बैंड का नाम है श्रीनिवास. उसके नाम पे कितने वोट है? 5 वोट है. 5 वोट, 2 जुबली हिल्स में है, एक मशीराबाद में है, एक अंबरपेट में है, एक आपके खैरताबाद में भी है. अब ये लावण्या कौन है अपने को पकड़ने का है? अरे कहाँ है इन्हों, एक्चुअल लावण्या कौन है? खैरताबाद में रहते इन्हों, अंबरपेट में रहते, मशीराबाद में रहते कि जुबली हिल्स में रहते? ఏమైతుంది మీకు తెలియంది కాదు. డూప్లికేట్ ఓట్లు ఒక 4 రకాలు ఉంటాయి. ఖైరతాబాద్లో ఒక ఓటు ఉండొచ్చు, ఆనంద్ నగర్ కాలనీలో ఒక ఓటు ఉండొచ్చు, చింతల్ బస్తీలు ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఓటు సేమ్ కాన్స్టిట్యున్సీలా ఇవతల దిక్కు జూబ్లీ హిల్స్లా ఫిలిం నగర్లో కూడా ఉండొచ్చు, మీ ఇటు జూబ్లీ హిల్స్ డివిజన్లో. ఇంకోటి పార్లమెంట్ లోపలనే అంబర్పేటలో ఓటు ఉంది, మషీరాబాద్లో ఉంది, జూబ్లీ హిల్స్లో ఉంది, ఖైరతాబాద్లో ఉంది. ఒకటే పార్లమెంట్లో 5 ఓట్లు ఉన్నాయి. అట్లాగే కొంతమందికి తెలంగాణలో ఒక ఓటు ఉంటుంది, ఆంధ్రాలో ఇంకొక ఓటు ఉంటుంది. ఇప్పుడు మా సిరిసిల్లలో చాలామందికి షోలాపూర్ భువాండితో చుట్టాలు ఉంటారు, మా పద్మశాలి సోదరులు ఉంటారు మా దగ్గర ఎక్కువ టౌన్లో. షోలాపూర్లో ఒక ఓటు ఉంటుంది, భివాండిలో ఒకటి ఉంటుంది, సిరిసిల్లలో ఒకటి ఉంటుంది. అట్లాగే ఇట్లా 4 రకాల ఓట్లు. కాన్స్టిట్యున్సీలో 2 ఓట్లు ఉండొచ్చు, పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్లో 2 ఓట్లు ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. తెలంగాణ లోపల ఒకటి సూర్యాపేటలో ఉండొచ్చు, ఒకటి ఖైరతాబాద్లో ఉండొచ్చు, ఊర్లో ఉండొచ్చు, ఒకటి ఇక్కడ ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది ఈ ప్రోగ్రామ్తోనంటే జల్లెడ పడితే ఒకటే ఓటు, ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి. లాస్ట్ స్లైడ్. ఇక మీకు 2 పుస్తకాలు ఇచ్చారు, ఒకటి హ్యాండ్ బుక్, ఇంకోటి వర్క్ బుక్. మీ అందరికీ ఏం చేస్తామంటే మీ శ్రవణ్ అన్నకు, అట్లాగే మీ డివిజన్ ఇన్ఛార్జ్లందరికీ, గోవర్ధన్కు, మా విప్లవ్ అన్నకు, మా మహేష్ అన్నకు, వెంకటేష్కు, బాబు యాదవ్ అన్నకు, మా హేమలతకు, ప్రసన్నకు, అందరికీ, సీనన్నకు, అందరికీ ఏమి ఇస్తామంటే ఎవరోళ్ళకైతే డూప్లికేట్ ఓట్లని డౌట్ ఉన్నాయో మనకు డివిజన్ల వారీగా, బూత్ల వారీగా మీకు ఆ లిస్ట్ ఇస్తాం. మీరేం చేయాలి, ఒక లిస్ట్ పట్టుకొని ఇట్లా పోవాలి. ఇగో గీన, నేను పేరేంది భయ్ కనబడుతుంది, తేజ గొట్టి ముక్కల అని చెప్పి ఆయన పక్కన మీరు చూసుకోవాలి. మరి ఈయన ఫామ్ నింపిర్రా, ఎన్యూమరేషన్ ఫామ్ నింపినరా, ఓటర్ మ్యాపింగ్ అయిందా లేదా చూసుకోవాలి, టిక్కు పెట్టుకొని 1000 ఓట్లు. నేను అడిగేది ఎక్కువ కాదు మిమ్మల్ని పని, రోజుకు 10-12 ఇండ్లు మీరు తిరిగేది, నెల రోజుల ప్రోగ్రాం. పార్టీ కోసం రోజుకు 2 గంటలు టైం ఇయ్యండి. ఖైరతాబాద్లో మొత్తం జల్లెడ పడితే పర్ఫెక్ట్గా పని అవుతుంది. మంచిగా రేపటి రోజున లిస్టు మంచిగా అవుతుంది. మంచిగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలిచే అవకాశం ఉంటుంది. లాస్ట్ స్లైడ్. ఇగో అస్సలు మొత్తం కథ గిది. శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పిండు, శ్రవణ్ అన్న చెప్పిండు, నేను కూడా గదే చెప్తున్నా. ఒక్కొక్క ఓటు విలువైంది, ఒక్కొక్క బూత్ విలువైంది. మేరా బూత్ మజ్బూత్ అన్నాడు మా శ్రవణ్ అన్న. బూత్ గట్టిగా ఉంటే జీత్ నిశ్చిత్ అన్నాడు. ఒక గది కావాలి. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలంటే ఓ 4 డైలాగులు కొడితే కాదు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలంటే ఖైరతాబాద్లో ఎమ్మెల్యే గెలవాలి. ఖైరతాబాద్లో ఎమ్మెల్యే గెలవాలంటే మీరు బూత్లో మెజారిటీ తేవాలి. అది లేకుండా మనం అట్లనే గాలిలో మాట్లాడుకుంటూ పోతే నడవదు. అందుకే దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, మీ అందరినీ ప్రార్థించేది, బీజేపీ పరిస్థితి మంచిగా లేదు, కాంగ్రెస్ పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ మన దిక్కే చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడా మళ్ళీ కేసీఆర్ అని చెప్పి చాలా బేచైనితో చూస్తున్నారు. మీరందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసుకోవాలి. రెండవ మాట, లాస్ట్ మాట, మెంబర్షిప్ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతున్నది. ఈసారి మెంబర్షిప్ మనం డిజిటల్ పద్ధతిలో చేస్తున్నాం. డిజిటల్ అంటే ఏం పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఇవాళ రేపు మీరు సినిమా టికెట్లు ఫోన్లోనే బుక్ చేస్తారు. ఇవాళ రేపు మీరు ఏమైనా ఫుడ్ కావాలంటే ఎక్కడికైనా తెప్పించుకోవాలంటే స్విగ్గీ అంటున్నారు. మీ పిల్లల్ని అడిగితే యాప్స్ అంటున్నారు. అందరు తెలుసు కదా అందరికీ, ఎరికేనా లేదా? ఇట్లా ఫోన్లో పట్టుకొని ఇట్లా అంటురా లేదా? మా ఆడబిడ్డలు కూడా అదే పని చేస్తారు, ఇట్లా అంటనే ఉన్నారు. అందుకే మనం కూడా ఏం చేసినామంటే ఇక పుస్తకాలు రాసుడు కోసుడు వద్దు, మంచిగా
ఫోన్లలోనే. ఆ ఫోన్లో ఎట్లుంటుందంటే మీ ఇంటికాడికే వస్తారు, వచ్చి అడుగుతారు, అక్క మరి మీరు టీఆర్ఎస్లో మెంబర్ అవుతారా, బీఆర్ఎస్లో మెంబర్ అవుతారా, కేసీఆర్ సార్కు మద్దతు ఇస్తారా అని చెప్పి అడిగి ఏం లేదు మీ పేరు అడుగుతారు. మీరు పేరు కొట్టంగానే మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఫోన్లో. యాప్లోనే మీ పేరు కొడితే చాలు, శ్రవణ్ దాసోజు అని ఫోన్లో యాప్లో టైప్ చేయగానే మొత్తం శ్రవణ్ అన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంటి పేరు ఏంది, ఆయన అడ్రస్ ఏంది, ఆయన ఎక్కడుంటాడు, తండ్రి పేరు ఏంది అన్నీ వస్తాయి. మనం రెండే ముచ్చట్లు అడగాలి. ఫోన్ నెంబర్ చెప్పన్నా అని అడగాలి. ఫోన్ నెంబర్ చెప్తాడు, మనం ఒకటి ఒత్తుతాం, ఆయనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఇరికే కదా, వన్ టైం పాస్వర్డ్, అది పోతుంది. ఎందుకు మళ్ళీ శ్రవణ్ అన్న వేరే తప్పు నెంబర్ ఇవ్వకుండా కరెక్ట్ నెంబర్ తీసుకుంటేందుకు ఓటీపీ కొడతాం. అయినాక మళ్ళీ శ్రవణ్ అన్న ఫోటో తీసుకుంటాం. ఫోటో తీసుకొని ఆఖరికి ఒక ట్రిక్ అయితే చేస్తున్నాం. ఇదివరకు మన వాళ్ళు ఏం చేస్తున్నాయి అంటే, అన్న మెంబర్షిప్ చేయండి అంటే ఇళ్ళలో కూర్చొని రాదురు. అవునా? అవును, నిజమేనా? ఈసారి అట్లా కుదరదు. ఈసారి ఏమిటిదంటే అందులో ఒక బటన్ ఒత్తితే నువ్వు ఎక్కడున్నావో దొరుకుతావు. నువ్వు జీపీఎస్ కోఆర్డినేట్, నువ్వు నిజంగా పోయి వాళ్ళ ఇంటి ముంగట పోయి చేసినావా, మీ ఇంట్లో వెనక అర్రల్లో కూర్చొని రాసినావా తెలిసిపోతుంది. అది కూడా పెట్టినాం. పెట్టి ఇల్లు తిరిగి మనిషితో ముచ్చట పెట్టి మాట్లాడితే ఏమవుతుందంటే, ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పిండు, మాట్లాడితే సంబంధం పెరుగుతుంది, మాట్లాడితే అనుబంధం పెరుగుతుంది. అక్క ఇది వచ్చిందా అని అడిగితే రాలేదు వీడు దొంగ ఉన్నాడు అంటారు. మరి రేపు కేసీఆర్ వస్తాడు మళ్ళీ మంచిగా జరుగుతుంది అని చెప్పి కొద్దిగా బుదిరకిచ్చి మాట్లాడేందుకు వాళ్ళని మనం మచ్చిగా చేసుకున్నందుకు, దగ్గర చేసుకున్నందుకు, పాటలు చేర్పించుకున్నందుకు అవకాశం దొరుకుతుంది. అందుకే ఈ కార్యక్రమం పెట్టినాం. అది కూడా మీకు మళ్ళొక్కసారి ఆ యాప్ మీద కూడా శ్రవణ్ గారు ట్రైనింగ్ కార్యక్రమం పెడతారు ఖైరతాబాద్లో. ఈసారి కాకపోతే బిఎల్ఎస్ పటిష్టంగా ఉండాలా, ఎవరెవరైతే రెండు మంది వస్తున్నారో కరెక్ట్గా ఉండాలా, వాళ్ళని కరెక్ట్గా చేయండి. చేసి మెంబర్షిప్ చేసుకొని కొత్త కమిటీలు వేసుకుందాం. మీకు 6 డివిజన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి? 8 డివిజన్లు అవుతున్నాయి, ఇంకో 2 డివిజన్లు పెరుగుతున్నాయి. కార్పొరేటర్ కావాలన్న షోకున్న వాళ్ళందరికీ శ్రీనివాస్ యాదవ్ అని చెప్పిందే కరెక్ట్. ఓపెన్ కాంపిటీషన్. మీరిక నాయకుల చుట్టూ తిరుగుడు కాదు, ప్రజల చుట్టూ తిరగాలి, ఇంటింటికి పోవాలి, సమస్యలు పట్టించుకోవాలి. గరీబోళ్ళకి లీడర్ కావాలి, బస్తీ వాళ్ళకి లీడర్ కావాలంటే దటాయించి నిలబడాలి. నిలబడి ఉరుకులాడినట్టయితే టికెట్ వెతుక్కుంటూ సర్వే చేస్తే కళ్ళకు అద్దుకొని మీకు తెచ్చిస్తాం. కానీ ఎవరో అయితే కావాలనుకుంటారో వాళ్ళు జర ఇప్పటి నుంచే తేజ్గా తిరుగుండ్రి, తేజ్గా నడవండి, డివిజన్లు గట్టిగా తిరగండి, మెంబర్షిప్ బాగా చేయించండి. మళ్ళా 2 ఏళ్ల లోపలనే కేసీఆర్ సార్ను ముఖ్యమంత్రి చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళా పట్టాలెక్కించుకుందాం. హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో ముందుకు నడుపుదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.